టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తనకు సీఎం కి గ్యాప్ ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటిదేమీ లేదు అంటూ కూడా సమాచారాన్ని చెప్పారు. అలాగే తాను సీఎం రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని, నేను ముఖ్యమంత్రిని గౌరవిస్తాను, ఎటువంటి గ్యాప్ లేదు, అలాగే పార్టీ ప్రభుత్వం వేర్వేరు కాదు అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎంతో తనకు గ్యాప్ ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎంకు మధ్య గ్యాప్ లేదన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నారు. సీఎంతో గ్యాప్ ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అప్డేట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపు క్రితం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలపైన మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. తనకు సీఎం కు గ్యాప్ ఉందని పదే పదే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. వీటిల్లో ఎలాంటి వాస్తవం లేదని మహేష్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ అనుకూల మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం కి తనకి గ్యాప్ ఉన్నట్టు ప్రచారం చేస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇది తన దృష్టికి వచ్చింది, కానీ సీఎం కు తనకు చాలా సఖ్యత ఉంది. ప్రతిరోజు వీళ్ళిద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటాం. నిన్న కూడా పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన సీఎంతో మాట్లాడాము, చర్చించామనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది, వాటిల్లో వాస్తవం లేదనే విషయాన్ని చెప్పాడు. కోఆర్డినేషన్ కమిటీలో ప్రభుత్వానికి సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేస్తే ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉందని మాత్రమే కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అది మీనాక్షి నటరాజన్ అధ్యక్షతనే జరిగిందనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక తనకి సీఎం కు ఎలాంటి గ్యాప్ లేదు, తామిద్దరము పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అనేక విషయాలపైన తరచూ మాట్లాడుకుంటామనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించినటువంటి ఆడియోలు ఉన్నాయని, వీడియోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దమ్ముంటే వాటిని అన్నింటినీ బయట పెట్టాలని ఒక సవాలు కూడా విసిరారు. సీఎం కు తనకు సఖ్యత మంచి ఉంది, దొంగచాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం లేదు, అంటే తాను సీఎం పైన ఫిర్యాదు చేసినట్టు బయట కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వాస్తవం లేదు, తనకు దొంగచాటుగా ఫిర్యాదు చేసే ఆలోచన లేదు, అట్లాంటి అవసరం కూడా లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బయట జరుగుతున్నటువంటి విషయాలపైన తాము కూడా ఢిల్లీలో చర్చించాము. ఇట్లాంటి అంటే ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ డిమోరల్ చేయడానికి ఇట్లాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే కంక్లూజన్ కి వచ్చామని విషయాన్ని కూడా మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ. అన్ని గ్రహిస్తారు సార్. టెంపరీగా మీరు సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో ప్రచారం చేసుకోవచ్చు, కానీ అన్ని గ్రహిస్తారు. రోజు ఒకటే ప్రచారం. ముఖ్యమంత్రి గారు ఏదో పేపర్లో వచ్చింది, నా మీద నిఘా పెట్టారట. ఆడియోలు వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఏంటి నా మీద వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఆడియోలు వీడియోలు ఏంటి, ఏంది దాదాగిరి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్? భయపడతానండి? మేమేం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం ఏముంది? పెట్టండి, ఏం వీడియోలున్నాయి, ఏం ఆడియోలున్నా పెట్టండి, బయట పెట్టండి. ఫేస్ చేస్తాను నేను. ఫలానా చాటి ఫలం ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇలాంటి చీప్ ప్రాక్టీస్ ఉపయోగించి ఎవరినన్నా ఇమేజ్ని డామినేట్ చేస్తామంటే, ప్రజలతో వచ్చిన ఇమేజ్ మాది, ప్రజలతో నిర్మితమైనటువంటి రాజకీయ నాయకత్వం మాది. ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ నడుపుతున్నారు, మేము పార్టీ నడుపుతాను, సయ్యద్దుతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.